మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని వాక్యంలో ఉంది. మోహపు చూపే పాపం అన్నాడు. అది పురుషుడికే కానీ స్త్రీకే కానీ ఎవరికైనా సరే పాపమే, పాపమే. నా దగ్గరకు వచ్చి ఒక సహోదరి ప్రార్థన చేపించుకుంటుంది. ఏంటమ్మా అన్న నేను, అన్నయ్య నన్ను క్షమించాలి మీరు అంది. ఏంటన్నా నేను, నాకు 18-20 ఏళ్ల పిల్లలు ఉండారు, అయినా నా తలంపులు మారల. 18-20 ఏళ్ల పిల్లలు ఉండారు, నా పిల్లల పెళ్ళిడికి వచ్చారు, ఇప్పటికీ నా బుద్ధి మారట్లేదు, నా తలంపులు మారట్లేదు, నా ఆశలు మారట్లేదు. బా ఏం చెప్పిందా చెప్పడం. నేను అనుకున్నాను, ఎంత గుచ్చుకుందిరా దేవుని వాక్యం ఈ అమ్మాయిలో, ఎంత గుచ్చుకుంది. ముసలైనా నీ బుద్ధి మారలేదు, నువ్వు ముసలవి. నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి 20 ఏళ్ల పిల్లలే, నీ పిల్లలకు పెళ్ళి పిల్లలకు అన్నా సరే, నువ్వు మామవైనా సరే, నీ తలంపులు మారలా, నీ బుద్ధి మారలా, నీ ఆశలు మారలా, నోట్లో బూతులు మారలా, వ్యభిచారం